యాక్చువల్గా మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులు అవుతుందండి. యాక్చువల్గా అంతకుముందు వేరే నేమ్ ఉండేది. జస్ట్ అంటే సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు లేరు, ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారు. అయితే తర్వాత SAP FICO ట్రైనింగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసి స్టార్ట్ చేశాను. SAP వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు మనం ఇంత షార్ట్ టైంలోనే సక్సెస్ అయ్యాము అంటే అందుకు కారణం ఏంటంటే మనం బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాం అండి. అంటే వేరే వాళ్ళు ఎవరని కాదు, అందరూ బాగానే చెప్తారు, బట్ నేను నా వరకు నేను చెప్పుకుంటున్నాను. నేనైతే మనం అనుకున్న దాంట్లో చెప్పాల్సిన సబ్జెక్ట్ అంతా కూడా చాలా బెస్ట్ ట్రైనింగ్, సింపుల్ వేలో అందరికీ అర్థమయ్యే విధంగా చాలా తక్కువ అమౌంట్లోనే మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చాలా తక్కువ అమౌంట్. మీరు ఎక్కడైనా వెరిఫికేషన్ చేసుకోండి, ఎక్కడైనా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. SAP నేర్చుకోవాలంటే బయట పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా చేరండి, మినిమం మీకు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కాస్ట్తో సహా చూసుకుంటే ఎట్లా లేదనుకుంటున్నా సరే ఒక మినిమం ఒక ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక 30,000 40,000 ఫీజు పే చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హాస్టల్స్లో ఉండి తర్వాత మళ్ళీ అక్కడ మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా చూసుకుంటే మినిమం 1 lakh అవుతుందండి ఎక్కడ చూసినా సరే. కానీ మనం ఇంతకు ముందు 5,000 కూడా చెప్పాం SAP స్టార్టింగ్లో. ఎందుకు అంటే ఇంత తక్కువకి ఎందుకు చెప్పామంటే మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. SAP నేర్చుకునేటప్పుడు చాలా లాస్ అయ్యాం మనీ. మనం అయినట్లు ఎవరు అవ్వకూడదు, తక్కువ అమౌంట్లోనే SAP చెప్పాలి, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి, సింపుల్ వేలో చెప్పాలి. SAP కష్టము అనే వాడు ఎక్కడ యూజ్ చేయకూడదు, చాలా సింపుల్గా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా SAP నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసామండి. ఇంత షార్ట్ టైంలో ఇంత సక్సెస్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, కల్లా కూడా అనుకోలేదు. మీరు నా వీడియోస్ ఎక్కడైనా చూడండి, లాస్ట్ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఉన్న అంటే ఓల్డ్ వీడియోస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా మంది. ఒక హార్ట్ఫుల్గా అందరూ కూడా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా అందరూ కూడా ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన వాళ్ళే. ఎవరిని కూడా మనం ఎప్పుడైనా సరే నాకు అనుకూలంగా మాట్లాడండి, నా ఛానల్ లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇంతవరకు నేను ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు, ఎప్పుడు అడగలేదు. అడిగానా ఎవరినన్నా సాయి? నో సార్, ఎవరిని అడగలేదు. ఎవరిని కూడా అలా ఎప్పుడు కూడా మనం మోటివేట్ చేయలేదు, అటువంటి సిస్టమ్ కూడా కాదు. ఇంకోటి జాబ్స్ విషయంలో కూడా ఎవరికైతే ఆఫర్ లెటర్స్ వచ్చి ఎవరికైతే రెడీగా ఉన్నారో జాబ్లో జాయిన్ అవడానికి అటువంటి వాళ్ళతో మాత్రమే ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. చాలా మంది జాబ్స్ వచ్చినాయి సార్ అని చెప్పిన వాళ్ళతో ఎవరితో కూడా మనం ఇంటర్వ్యూస్ తీసుకోలేదు. అట్లా అనుకుంటే జాబ్స్ వచ్చినట్లు రోజు 10 వీడియోలు పెట్టచ్చు మనం, కానీ ఎవరి కూడా అలా పోస్ట్ చేయలేదు కూడా. ఎప్పుడు కూడా జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందంటేనే మనం వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకున్నాం అనమాట. ఇంకోటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ లాంటి చోట చదివితేనే జాబ్ గ్యారంటీ లేదు. నేను కూడా ఎవరికి జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వను. నేను ఒకటే చెప్తాను, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి, ఆటోమేటిక్గా జాబ్ కొడతారు. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, 100% మీరు జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉందన్నమాట. జాబ్ అనేది రాకెట్ సైన్స్ కాదండి. SAPలో జాబ్ కొట్టడం అనేది రాకెట్ సైన్స్ కాదు. ఎందుకంటే చూడండి, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో చాలా మంది నేను రిక్రూట్ చేసుకుంటుంటారు ఐటీ కంపెనీస్ వాళ్ళు. వాళ్ళు ఏమైనా SAP నేర్చుకుంటారా, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ మాడ్యూల్ నేర్చుకుంటారా? ఎవరు కూడా ఎక్కడ కూడా నేర్చుకున్న వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా జస్ట్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, వీళ్ళతో మెయింటైన్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళందరూ కూడా. అంటే ఒక ఐటీ కంపెనీలో జాబ్ కొట్టడానికి ఎక్కడ కూడా కోర్స్ చేయకపోయినా కూడా చాలా మంది జాబ్స్ కొడతారు. ఏంటంటే అది టాలెంట్. ఓకే, వీళ్ళు మనకి పనికొస్తారు, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనం వీళ్ళతో మేనేజ్ చేయగలము, వీళ్ళతోటి వర్క్ చేయించుకోగలము అనుకున్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అన్నమాట ఐటీ కంపెనీ వాళ్ళు. SAP నేర్చుకుంటేనే జాబ్ వస్తాను కాదు. ఓకేనా? సో అదనమాట. అంటే మనకి సబ్జెక్ట్ అనేది ఎంతవరకు ఉన్నా ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు జాబ్స్ కొడతారు, కొట్టకుండా ఉండరు అనమాట. ఐటీలో కూడా చాలా మంది ఇలాగే జాబ్స్ కొడతారు. ఈరోజు మీరు కొంతమంది ఒక 1 monthలో కొడతారు కోర్స్ అయిపోయిన తర్వాత, కొంతమంది 2 monthsలో కొడతారు, కొంతమంది 3 monthsలో కొడతారు. SAPని ఎవరైతే వదిలేయకుండా దీన్నే పట్టుకుని కూర్చుని దీని మీద వర్క్ చేయాలి, ఇదే నా లైఫ్ గోల్ అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా 100% సక్సెస్ అవుతారండి. సక్సెస్ అనేది అవ్వకపోవటం అంటూ ఉండదు. జాబ్ రావటం అనేది పెద్ద విషయం కాదు, కానీ రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఎంతవరకు మీరు సర్వే అవుతారు అనేది ఒకటే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదే మీరు చేయాల్సింది, అనాలిసిస్ చేయాలి. ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి నిన్న వితోలింగ్ ట్యాక్స్ చెప్తుంటే ఒక చిన్న
ఎర్రర్ కాదు, యాక్చువల్గా పాన్ కార్డ్ నెంబర్ ఒకటి యాడ్ చేయాలన్నమాట. సో అది నేను చెప్పలేదు, వాళ్ళనే చేయమన్నాను. సార్ చెప్పండి సార్ అన్న, నేను చెప్పనని చెప్పేసి ఏ బ్యాచ్కి నేను చెప్పలేదు. ఏముంది పాన్ కార్డ్ నెంబర్ అంటే ట్యాక్స్ పే చేసేటప్పుడు పాన్ కార్డుకి సంబంధించిన నెంబర్ ఎర్రర్ అడుగుతుంది, అది మీకు కూడా వస్తుంది ఈ రోజు, అది కూడా మీరు ఓన్గా చేయాలి. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఇప్పటి వరకు అన్ని నేను చెప్పి చేయించాను. ఇక్కడ నుంచి ఏదైనా ఎర్రర్ వచ్చినా కూడా మీరు ఓన్గా రిసొల్యూషన్ చేసి అవుట్పుట్ అనేది తెచ్చుకోవాలి. మీరు రేపు జాబ్లోకి వెళ్ళిపోయారు అనుకో, మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ ప్రాజెక్ట్లో పడేస్తారో తెలియదు, రోల్అవుట్లో పడేస్తారా, మైగ్రేషన్స్లో వేస్తారా, సపోర్టింగ్లో వేస్తారా, అకౌంట్ పేయబులా, అకౌంట్ రిసీవబులా, విత్ హోల్డింగ్ ట్యాక్స్, రన్నింగ్, ఎక్కడ ఉంటారో, ఏ ఫీల్డ్లో ఉంటారో తెలియదు మీరు. అప్పుడు మరి ఎవరు చెప్తారు? మీరు ఒక అనాలిసిస్ చేయాలి. నెట్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించి నేర్చుకోవాలి, సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకోవాలి. నేను చెప్పేది 10% అయితే మీరు ఓన్గా సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాల్సింది 90% అని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీరు సక్సెస్ అయినట్టు. వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపి అనేది ఒక బిగ్ వాషన్ అనమాట. ఎవరు కూడా కంప్లీట్గా చెప్పలేరు. ఎస్ఏపి చెప్పేవాడు ఎవడో కూడా తోపుగారు. నాకు తెలిసింది వినయ్ గారికి తెలియకపోవచ్చు, వినయ్ గారికి తెలిసింది నాకు తెలియకపోవచ్చు, లేకపోతే నాకు తెలిసింది వేరే ట్రైనర్ తెలియకపోవచ్చు, ఆయనకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. అట్లానే ఎవరు ఏ ట్రైనర్ తక్కువ కాదు, ఏ ట్రైనర్ ఎక్కువ కాదు, అందరూ కూడా ఈక్వల్ గానే అనుకుందాం. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా వేరే ట్రైనరు వాళ్ళు మంచోళ్ళు కాదు, ఫేక్ అని చెప్పేసి ఎప్పుడు మనం అనలేదు, ఇప్పుడు అనం కూడా మనం. ఎవరిష్టం వాళ్ళది, దాన్ని మనం ఏం చేస్తాం? ఓకేనా? సో అలాగే ఇంకొక ట్రైనర్ని ఒక ట్రైనర్ ఇంకో ట్రైనర్స్ వేలెత్తి చూపిస్తుంటారు, క్యారెక్టర్ లేని వాళ్ళు. అర్థమైందా? సో అటువంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు. ఏనాడు కూడా ఎప్పుడు మీకు బ్యాడ్గా కామెంట్స్ చేయండి, వాళ్ళకి ఏదైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన ఎప్పుడు చెప్పలేదన్నమాట నేను. సో ఇలా మనం ఫస్ట్ నుంచి ఎప్పుడైతే మనం ఛానల్ స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి ఇంత షార్ట్ టైంలో మనం సక్సెస్ అయ్యాము. 5000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓన్లీ మ్యాక్సిమం 5 మంత్స్ అనుకుంటా స్టార్ట్ చేసి మనం ట్రైనింగ్ ఇవ్వటం. 5 మంత్స్ అవుతుంది అంతే. 5 నెలల్లో ఇంత షార్ట్ టైంలో మనకి ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకోటి ఎస్ఏపిలో హైయెస్ట్ బ్రౌజ్ అవుతున్న ఛానల్ కూడా మందేనండి. ఇంత షార్ట్ టైంలో ఇంత సక్సెస్ అయింది, ఇంత పాపులారిటీ వచ్చింది ఛానల్ కంటే అది మన కంటెంట్. మన ఛానల్లో ఉన్నటువంటి మంచి క్వాలిటీ వీడియోస్, సబ్జెక్ట్ని ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం, సబ్జెక్ట్ని డైరెక్ట్గా స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చెప్పడం అనమాట. అందువల్ల ఇంతమంది ట్రైనర్స్ ఉన్నారు, ఎవరు కూడా మనకు నెగిటివ్ కామెంట్స్ అనేవి పెట్టండి. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళలో ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టరు. ఎందుకంటే మనం తీసుకున్న అమౌంట్ 10,000 పెడుతున్నాము, అందులోనే మళ్ళీ ఒక 1000 రూపాయలు పెట్టి సర్వర్ ఇస్తున్నాం. మీరు ఇచ్చేది నాకు 9,000. అందులో కూడా కొంతమంది ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నేమ్స్ మెన్షన్ చేయలేదు కూడా. అయినా సరే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎవరిని కూడా గ్రూప్ లోంచి కూడా తీసేయలేదు. ఇప్పుడు ఒక్క పర్సన్ కూడా రిమూవ్ చేయలేదు గ్రూప్ లోంచి. నేను ఎందుకు చేయలేదంటే, ఓకే వాళ్ళ శక్తి మేరకు ఉన్న వరకు ఇస్తారు, మనం ప్రజలు పెట్టకూడదు, రేపు జాబ్ వస్తే మనం గుర్తుపెట్టుకుంటారు అన్న ఒకే ఒక ఉద్దేశం అండి. ఇంత షార్ట్ టైంలో మన ఛానల్ సక్సెస్ అయిందంటే 100% మనం బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాము, మంచి ట్రైనింగ్ ఇస్తున్నాము, మంచి అవుట్పుట్, మీకు ప్రతిదీ అవుట్పుట్ చూపిస్తున్నా. ఒకటన్నా ఫెయిల్ అయిందా ఇంతవరకు మనం చెప్పిన క్లాసెస్లో? ఏది ఫెయిల్ అవ్వలేదు. అసెట్ అకౌంటింగ్ చెప్పినా విత్ డిప్రిసియేషన్ ఫీస్తో సహా మనం చూపించాం. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఒక్కసారి చూస్తే అర్థం అవ్వదు, కొంతమందికి రెండోసారి మూడోసారి చూస్తే అర్థమవుతుంది. అంటే స్లోగా అర్థమవుతుంది అనమాట. ఇది కొన్ని కాన్ఫిగరేషన్స్ ఈజీగా చేసేస్తారు. మీకు అర్థం అవ్వని వీడియో ఒక 3-4 టైమ్స్ 5 టైమ్స్ చూడండి, 100% అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుదు? గ్యారంటీగా అర్థమవుతుంది అనమాట. అది ఈరోజు ఇంత షార్ట్ టైంలోనే మనం సక్సెస్ అయ్యామంటే మనం చెప్పే టీచింగ్ అవ్వచ్చు. ఎవరన్నా సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే నాకు ఫోన్లో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, సార్ మాకు అర్థం అవ్వలేదు సార్, మాకు ఎర్రర్ వచ్చింది సార్, ఎలా చేయాలో తెలియట్లేదు సార్ అంటారు. చాలా తక్కువ కాల్స్ మనకు వచ్చేది. 100%లో ఒక 10 మెంబర్స్ మహా అయితే, అది కూడా ఏంటంటే వాళ్ళు వీడియోలు చూడరు, తొందరగా చూడకుండా కంగారు పెట్టి చేసేస్తారు, అవుట్పుట్ కోసం డాక్యుమెంట్ పోస్ట్ చేసేలాంటి చేసేస్తారు. అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనం వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు తప్ప ఇంకెక్కడ కూడా అవ్వట్లేదు. అంటే వీడియో చూడరు, మర్చిపోతారు. ఒక ఆయన ఎవరో కాల్ చేశారు, టాలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు వెండర్ క్రియేట్ చేసేటప్పుడు, ఇంకొక ఆయన ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎవరు. అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే ఫెయిల్ అవుతారు తప్ప వీడియోస్ ప్రాపర్గా వాచ్ చేసి చెప్పిన కాన్ఫిగరేషన్స్ చెప్పినట్టు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఫెయిల్ అవ్వలేదు. నాకు మీరు ఎవరు కాల్ చేయట్లేదు, సార్ మాకు ఎర్రర్స్ వచ్చినాయి, మాకు ఇది అవ్వట్లేదు, ప్రాబ్లం ఉందని, అర్థం అవ్వట్లేదని కూడా ఎవరు ఫోన్ చేయలేదు. ఎందుకు మరి ఇంత షార్ట్ టైంలోనే మనం సక్సెస్ అయ్యామంటే మనం చెప్పే టీచింగ్ అవ్వచ్చు, మనం ఇచ్చేటటువంటి నాలెడ్జ్ అవ్వచ్చు, అట్లా ఉంటుంది అనమాట. అర్థం ఒక స్ట్రగుల్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బ్యాచ్లో? బాగా స్ట్రగుల్ అయ్యాం సార్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఒక్కరన్నా ఉన్నారా? చందు గారు, చందు సీకే గారు,
సార్ బాగుంది సార్ సబ్జెక్ట్ నాకు 100% ఓకే సార్. చందు గారు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని రెడీగా ఉంటారు ఆయన, మాట్లాడతారు కానీ ఎప్పుడెప్పుడు క్లాస్ స్టార్ట్ అయిపోతుందా, వెళ్ళిపోతుంది క్లాస్ లో ఉన్నాము. అందరికన్నా ఫస్ట్ వచ్చేది ఆయనే, అందరికన్నా లాస్ట్ వెళ్ళేది కూడా చందు గారే. నేను గమనిస్తుంటాను ఆయన్ని. ఎందుకంటే ఆయన డీపీ ఉన్నోళ్ళు గుర్తుంటారు తొందరగా, మిగతా వాళ్ళు ఎవరు కూడా మనకి గుర్తుంటారు తొందరగా. ఆయన క్లాస్ స్టార్ట్ అయిందంటే ఆయన లేకుండా అసలు క్లాస్ స్టార్ట్ అవ్వదు నా ఎక్స్పెక్టేషన్. ఆయన తర్వాత అంజీ గారు. ఎప్పుడన్నా అనిపించిందండి టీచింగ్ బాగాలేదు, మనం ఈ దగ్గర మోసపోయాం, డబ్బులు కట్టా అనిపించిందా మీకు ఎవరికన్నా? చెప్పండి, జెన్యూన్ గా చెప్పండి. చాలా బాగుంది సార్, టీచింగ్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా నేను అదే చెప్తున్నా, సార్ బాగా చెప్తారు, చాలా తక్కువ అమౌంట్ కి తక్కువ చెప్పినా బాగా చెప్పరని అనుకోవద్దు. ఆల్రెడీ మేము మెటీరియల్ అంతా నిన్నే మెటీరియల్ అన్ని ప్రింట్అవుట్లు తీసుకొని మేము ప్రిపేర్ అవుతున్నాం సార్. చాలా బాగుంది. ఒకటండి, మనము 20,000 30,000 పెట్టి వసూలు చేయొచ్చు, కానీ ఎందుకు అంత ఫీజు నేను పెట్టట్లేదంటే ఒకటేనండి రీజను. ఇప్పుడు మనం చెప్పే ట్రైనింగ్ కి నాకు వచ్చే కాల్స్ కి రోజుకి 50 మంది కాల్ చేస్తారు నాకు. నేను ఒక 30,000 20,000 మినిమం 20,000 పెట్టచ్చు. కానీ ఎందుకు పెట్టట్లేదంటే ఇప్పుడు ఎస్ఏపీలో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది జాబ్ వస్తే, కొంతమంది జాబ్ రాదు. రాని వాళ్ళ పరిస్థితి, వచ్చే వాళ్ళు ఓకే హ్యాపీ, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ 20,000 30,000 అంటే బిగ్ అమౌంటే కదా, అందుకని పెట్టాం. అదే తక్కువ అమౌంట్ పెట్టామనుకోండి, ఒక 10,000 అలా పెట్టి మనం 9,000 ఛార్జ్ చేస్తున్నాము. అంటే మనం సర్వర్ యాక్సెస్ కూడా మీకు ఇస్తున్నాను కాబట్టి 1,000 రూపీస్ నేను పే చేస్తాను కాబట్టి 9,000 ఛార్జ్ చేస్తున్నాము. కానీ 9,000కి మనం చెప్పే సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ ఎక్కువ. ఒకవేళ నేను మిస్టేక్ చేసినా కూడా నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేరు అనమాట, అనలేదు తొందరపడి. మనం పే చేసిన 9,000 సార్కి ఇంత సబ్జెక్ట్ ఇచ్చారు, ఏదో ఒకటో రెండు కాన్సెప్ట్ ఏదైనా ఒక మిస్ అయిపోయింది అని అనుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు, నన్ను ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు, అవునా కదా? అందువల్ల మేము తక్కువ అమౌంట్ చెప్తాం. ఇంకోటి, నేను ఎస్ఐపి నేర్చుకుంటే నాకు ₹1,00,000 అయింది. నేను 2-3 ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఇక్కడ తిరిగి వెతుక్కుని నేర్చుకున్నాను. నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అలాగే వినయ్ చౌదరి గారు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు పాపం, కానీ సబ్జెక్ట్ నేర్చుకున్నాం. అంటే మేము పడిన స్ట్రగుల్ ఎవరు పడకూడదు. మేము అసలు నిద్ర కూడా పోకుండా, ఆ చెప్పేది సరిగా చెప్పకుండా, ఆర్డర్లో లేకుండా ఏదేదో పిచ్చి పిచ్చిగా చెప్పి అంత చండాలం చేసేసి, అసలు అర్థం అవ్వక, మైండ్ పనిచేయక, నిద్రపోకుండా, అవుట్పుట్ రాలేదని 1 o'clock 2 o'clock 3 o'clock వరకు కూర్చుని వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీరు మహా అయితే ఏ కాన్సెప్ట్ మీద మీరు వర్క్ చేసినా మాక్సిమం 2 hours కన్నా ఎక్కువ పట్టదు నా ఎక్స్పెక్టేషన్. కాన్ఫిగరేషన్స్ మాక్సిమం 2 hours, లేకపోతే 3 hours పట్టేది అంతే. ఒక క్లాస్ మీరు కంప్లీట్ చేయాలంటే, ఒక చాప్టర్ మీరు కంప్లీట్ చేయాలంటే మాక్సిమం 3 hours పడుతుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. అదే మేము ఒక చాప్టర్ కంప్లీట్ చేయడానికి మాకు 15 days పట్టేది. ఎందుకంటే చెప్పేది అంత ప్రాపర్గా కొంతమంది చెప్పేవాళ్ళు కాదనమాట. చాలా స్ట్రగుల్ అయ్యాం, చాలా ఫేస్ చేసాం అనమాట. ఎవరు కూడా ఇలా స్ట్రగుల్ అవ్వకూడదు. మంచి క్వాలిటీ ఉన్నటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న దానికి సంబంధించి ఒక రీసెర్చ్ లా చేసాం. చాలా మంది కాంటాక్ట్ అయ్యాము, పెద్ద పెద్ద ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళాము. పున్నం వెంకట్ గారు ఉన్నారు, ఎక్స్పెషల్లీ ఆయన థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అమర్, నువ్వు చెప్పగలవు, నువ్వు ట్రైనింగ్ బాగా చేస్తావు, నీకు మంచి సబ్జెక్ట్ ఉంది, మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు పున్నం వెంకట్ గారు. ఆయనకి పేషెన్స్ కూడా ఎక్కువే సార్. చాలా మేము గమనించాం ఈ క్లాసుల్లో, చాలా పేషెన్స్ గా చెప్తారు మీరు మాత్రం. మేము అదే అనుకున్నాం, వేరే వాళ్ళు అయితే చాలా చిరాకు పడిపోతారు, ఇక్కడ కర్సర్ పెట్టమంటే అక్కడ కర్సర్ పెడుతున్నారు, కానీ సార్ మాత్రం చాలా నెమ్మదిగా, ఏ ఇబ్బంది పడకుండా మంచిగా చెప్తారు అని చెప్పి మేము అదే డిస్కస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అవును. ఒకటండి, ఎందుకు నేను పేషెన్సీగా చెప్తానంటే, నా దృష్టిలో స్టూడెంట్ అనేవాడు నాకు దేవుడితో సమానం అండి, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్ అంటే నాకు దేవుడితో సమానం. ఆఫ్టర్ ఆల్ ట్రైనీస్ అని అన్న వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను, వాడు మా స్టూడెంట్ అండి, మా దగ్గర నేర్చుకుని వెళ్ళాడని చెప్పేసి తిడుతుంటారు కొంతమంది, తెలుసా మీకు? కానీ నేను స్టూడెంట్ ఒకటే అనుకుంటా, స్టూడెంట్ అనేవాడు నాకు దేవుడితో సమానం. ఎందుకంటే ఈరోజు నేను ఓకే, నా ఇన్కమ్, నా పర్సనల్ ఇన్కమ్ నాకు ఉంది, కానీ ఈరోజు నేను ఏదన్నా ఒక మూవీకి వెళ్ళాను, లేకపోతే ఏదన్నా మంచి రెస్టారెంట్కి వెళ్ళాను, ఏది కావాలంటే అది తిన్నాము, లేకపోతే నా కార్లో ఎటన్నా దూరం వెళ్ళాను, లాంగ్ ట్రిప్కి వెళ్ళాను, సరే ఏదైనా అవ్వచ్చు. నా ఎక్స్పెన్సెస్ విషయంలో నేను బ్రతుకుతున్నానంటే స్టూడెంట్స్ మీరు ఇచ్చిన పేమెంట్తోనే బతుకుతున్నాను. అది కూడా వన్ ఆఫ్ ద పార్టే కదా. అంటే మీరే నాకు ఫుడ్ పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. నా సబ్జెక్ట్ వల్ల మీకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, మీరు జాబ్స్ వస్తాయి,
అది మీకు వస్తుంది ఆటోమేటిక్గా, మీకు వస్తుంది ఆ విశ్వాసం అనేది మీకు ఉంటుంది. సార్ దగ్గర నేర్చుకోబట్టి ఈరోజు మనం జాబ్ చేస్తున్నామని. అలాగే మీరు నాకు పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి, మీరు నాకు అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి, మీ ద్వారా నేను బ్రతుకుతున్నాను కాబట్టి, నాకు స్టూడెంట్ అనేవాడు దేవుడితో సమానం. ఒక ట్రైనరు ఒక స్టూడెంట్ మీద చిరాకు పడ్డాడు అంటే కనుక వాడు నా దృష్టిలో ట్రైనరే కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక ట్రైనర్ ఇంకో ట్రైనర్ని గౌరవించకుండా ఎవడైతే ఉంటాడో వాడు ట్రైనరే కాదు నా దృష్టిలో. ఒక ట్రైనర్ని ఇంకో ట్రైనర్ గౌరవించాలి. చాలా చీప్గా మాట్లాడుతున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు అనమాట. అటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎందుకు అంత పేషెన్సీగా చెప్తానంటే ఒకటే లాజిక్ అండి. నాకు స్టూడెంట్ అనేవాళ్ళు దేవుడితో సమానం నాకు. ఎందుకంటే నా సక్సెస్లో మీరు అందరూ ఉంటారు. నాకేదో ఇప్పుడు ఎగ్జాంపుల్ మాలో చెప్తున్నాను, 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. అదంతా కూడా నాకు చాలా మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈఎంఐస్ పే చేసుకోవాలి నేను కూడా. కానీ నాకు ఇవన్నీ ఎలా ఫిల్ఫిల్ అవుతుంది? మీరు కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయబట్టే కదా. కాబట్టి స్టూడెంట్ అనేవాడు నాకు దేవుడితో సమానం. అందుకని నేను ఎవరిని కూడా తొందరపడి ఎప్పుడు ఏ స్టూడెంట్తో కూడా అనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. ఇంతవరకు ఒక్క స్టూడెంట్తో కూడా నాకు క్లాష్ అవ్వలేదంటే మీరు ఆలోచించండి. ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పటివరకు ఒక 200 మెంబర్స్ వరకు నేర్చుకున్నారు. SAP 200 మెంబర్స్ నేర్చుకున్నారు. ఏ ఒక్క స్టూడెంట్తో కూడా క్లాష్ అవ్వలేదు నాకు. అంటే ఎంత పేషెన్సీగా ఉంటానో మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా సరే చాలా జాగ్రత్తగా స్లోగా అర్థమయ్యే విధంగా చెప్తాను. కొంతమంది నాకు ఫోన్ చేశారు, నాకు సార్ ఎర్రర్ వచ్చింది సార్ అన్నారు. అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఒకవేళ నేను వేరే వర్క్లో ఉన్నా, బయట ఉన్నా, ఆ వినయ్ గారు ప్రాజెక్ట్ సేవ్ చేస్తుంటారు, అక్కడ ఆయనతో పాటు ఆ వర్క్లో ఉన్నా మళ్ళీ తిరిగి నేను ఫోన్ చేస్తాను స్టూడెంట్కి, గుర్తుపెట్టుకుని మరి. ఎందుకంటే మీరు స్ట్రగుల్ అవ్వకూడదన్న ఉద్దేశంతో అనమాట. నాకు స్టూడెంట్స్ అనేవాళ్ళు దేవుడితో సమానం. ఎందుకంటే ఈ సక్సెస్, ఈరోజు నా ఛానల్ ఇంత సక్సెస్ అయ్యి ఇంతమంది మన దగ్గర జాయిన్ అవుతున్నారు, ఇంతమంది మనల్ని అప్రోచ్ అవుతున్నారంటే ఈవెన్ అబ్రాడ్ వాళ్ళు కూడా మనం ట్రైన్ చేస్తామండి. అబ్రాడ్ వాళ్ళు కూడా ట్రైన్ చేస్తాం. ఇప్పుడు కూడా UK నుంచి ఒక ఆయన ఉన్నారు, ఆ ఫిలిపీన్స్ నుంచి ఒక ఆయన జాయిన్ అయ్యారు, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు మన దగ్గర. సో అదనమాట. అంతమంది మనం సక్సెస్ అయ్యాము అంటే మనం ఇచ్చే క్వాలిటీ ట్రైనింగ్. అలాగే ఇంకోటి, కొంతమంది ట్రైనర్స్తో మాట్లాడటానికి కూడా భయపడిపోతారు. కానీ నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఎందుకంటే మీకు నాకు డిఫరెన్స్ ఏం లేదండి, ఓన్లీ 2 months డిఫరెన్స్ అంతే. మీరు కూడా నేర్చుకుంటే విత్ ఇన్ 2 monthsలో మీరు కూడా నాలాగే సబ్జెక్ట్ చెప్తారు, నాకన్నా బాగా చెప్తారు. అది కూడా చెప్తాను. ఏముంది సార్ చెప్పింది ఏముంది మనం చెప్పలేము అనుకుంటారు. అంత ఈజీ అనిపిస్తుంది మీకు ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకేనా? ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. మీరు కూడా నాకన్నా బాగా చెప్పగలరు. సో ఈరోజు ఇంతమంది 5,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆ సక్సెస్ నాది కాదనమాట. ఇందులో మీది 90% ఉందన్నమాట మీ కాంట్రిబ్యూషన్. నాది ఓన్లీ 10% ఉందని నేను అనుకుంటాను. ఓకే, సో ఎనీవే ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సార్ ఏమైనా పార్టీ ఉందా సార్? పార్టీ రండి, ఒంగోలు వచ్చేయండి, పార్టీ ఇద్దాం. ఒంగోలా సార్? ఒంగోలు మౌర్య హోటల్కి వచ్చేయండి, పార్టీ చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఎనీవే ఛానల్ అయితే మంది షార్ట్ టైంలోనే సక్సెస్ అయినటువంటి నంబర్ 1 SAP FICO తెలుగు ఛానల్ మందనమాట. తెలుగులో మన ఛానల్ లాగే చాలా ఫేక్ ఛానల్స్ వస్తున్నాయి, అది చాలా అందరికీ తెలుసు, అందరూ గమనిస్తున్నారు. చూద్దాం, ఏది ఏమైనా సరే మన ఛానల్, మన కంటెంట్ బయట ఎక్కడ దొరక్కపోవచ్చండి, మేబీ చెప్తున్నాను. కానీ ఇంకొక విషయం అండి, యూట్యూబ్లో ఎక్కువ బ్రౌజ్ అవుతుంది కూడా మన ఛానలే. అండి. చూడండి, మీరు SAP సంబంధించిన వీడియోస్ కొట్టండి, ఎక్కువ మనయే వస్తాయి. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది మన దాంట్లో. వాచ్ టైము ఇవన్నీ బేస్గా కొన్ని బేస్గా చేసుకుని ప్రమోట్ చేస్తారనమాట. మన ఛానలే హైయెస్ట్, అంటే ఎక్కువ వ్యూస్ వస్తున్న ఛానల్ మనదేనమాట యూట్యూబ్లో. SAP అంటే ఫస్ట్ మన ఛానలే వస్తుంది, 100% మన ఛానలే వస్తుంది ఫస్ట్. అంటే ట్రెండింగ్లో ఉందన్నమాట మన ఛానల్, ఎందుకంటే బెస్ట్ కంటెంట్ ఉండటం వల్ల మనకి ఈ ఇట్లా ట్రెండింగ్లో ఉండటం జరిగిందనమాట. అది సో ఇంత సక్సెస్ అయిందంటే అందుకు కారణం మీది 90% మీ కాంట్రిబ్యూషన్ ఉంది, బట్ 10% వరకు నాది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయి, క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్.